ప్రస్తుతం మనం జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం కొండికర్ల గ్రామంలో అయితే ఉన్నాము. మరి ఇక్కడ సర్పంచ్ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతున్నాయి? ప్రస్తుతం మనతో పాటు అయితే బెజ్జారపు భూమాచారి గారు అయితే ఉన్నారు. మరి ఇతను గెలిస్తే ఏం చేయబోతారు, ఎలా ఉండబోతుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే నమస్తే. సో ఒక్కసారి మీ గ్రామ సమస్యల గురించి మాట్లాడుకుంటే కనుక అసలు మిమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకోవాలంటే మీరు ఏం చెప్తారు? తప్పకుండా నన్నే ఎందుకోవాలంటే మెయిన్ ముఖ్యమైనటువంటి నా సమాధానం ఏంటంటే, ఒకటి మా కొండికల బ్రిడ్జ్ అనేది కొన్ని ఏళ్ళ కల వాస్తవంగా ఆల్మోస్ట్ ఒక 40-50 ఏళ్ళ కల అది వాస్తవంగా. అది మనం చేయించుకుంటాం, బ్రిడ్జ్ అనేది చేయించుకుంటాం త్వరలోనే. ఒక సంవత్సరంలో పట్ల మనం ఆల్రెడీ 2 సంవత్సరాల పట్ల మనం బ్రిడ్జ్ అనేది చేయించుకుంటాం కాబట్టి తప్పకుండా నేను గెలిపిస్తున్నా నమ్మకం ఉంది. ఖచ్చితంగా బ్రిడ్జ్ చేపిస్తా. ఇంకా వేరే సమస్యలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా నేను చేపిస్తా తప్పకుండా. తాగునీరు కానీ నిరంతరం తాగునీరు, నిరంతర కరెంటు కానీ, తర్వాత రైతుల సమస్యలు కానీ, యువకుల సమస్యలు, అట్లనే గల్ఫ్ వెళ్ళే వారి సమస్యలు, అట్లనే మహిళల సమస్యలు, బీడీ కార్మికుల సమస్యలు, ఇవన్నీ ఉన్నాయి. నేను అవన్నీ కూడా ఒక్కొక్కటి నేను పరిష్కారం చేస్తాను తప్పకుండా. అంటే చాలా మందికి ఇప్పుడు పెన్షన్స్ రావట్లేదు అని చెప్పేసి, ఇంకా రైతు బంధు కానివ్వండి, రైతు భరోసా కానివ్వండి, అదే విధంగా 6 శాంక్షన్ ఏవైతే ఉన్నాయో అవి కూడా అమలు కాలేవని చెప్పేసి, ఇప్పుడు ఇంద్రమ్మ ఇండ్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా, ఇలాంటి చాలా సమస్యలు అయితే గ్రామంలో ఉన్నాయని చెప్పేసి అయితే మేము వింటూ ఉన్నాము. సో ఇలాంటి సమస్యలు ఉన్నాయని చెప్పేసి రేపు మీరు గెలిచాక ప్రజలు మీ పట్ల మీ దగ్గరికి వస్తే కనుక మీరు తీరుస్తారా? తప్పకుండా. ఆల్రెడీ ఇప్పటి వరకు మేము ఇంద్రమిల్లు 20 ఇళ్ళు ఆల్రెడీ మంజూరు చేసినాము. అవి నిర్మాణ దశలు ఉన్నాయి. కొంతమందికి బిల్లులు ఆల్రెడీ పట్టాయి. అట్లనే రేషన్ కార్డ్స్ అనేది ఒక దగ్గర సుమారు ఒక 70 మందికి వచ్చినాయి. ఇంకా మరిన్ని రేషన్ కార్డు కూడా నిప్పిస్తా. ఇంకా మనకు ఇంద్రమిల్లు కూడా ఒక 20 ఇళ్ళు మనకు వచ్చేది ఉంది వాస్తవంగా. సెకండ్ లిస్ట్ లో వస్తాయి, తప్పకుండా వస్తాయి. అది 100% చేపిస్తా. ఆల్రెడీ చేపిస్తున్నా, ఇంకా మిగిలిన కూడా నేను చేపిస్తా. అంటే చాలా మంది చెప్పేది ఏంటంటే, ఇది ఇక్కడ రోడ్ ఎందుకు వేయలేదు అంటే, ఆల్రెడీ మొన్ననే ఒక దగ్గర రోడ్ వేసినాం, అవే ఇంకా ఫండ్స్ రాలేవు, అవి వచ్చిన తర్వాతనే ఈ రోడ్ స్టార్ట్ పెడతామని చెప్పేసి ఇంకా పెండింగ్ లో ఉంచుతున్నారు. మీరు కూడా అలానే చేస్తారా, లేదంటే మీరు సొంత ఖర్చు చేసుకొని అయినా అక్కడ రోడ్ వేయించే బాధ్యత మీద ఉందా? తప్పకుండా. ఊరు అభివృద్ధి కోసం నేను సొంత ఖర్చు కూడా చేసుకుంటాను వాస్తవంగా. దీనికోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మద్దతు తీసుకుంటా. జిల్లా పరిషత్ నిధులు కానీ, మండల నిధులు కానీ తీసుకుంటా తప్పకుండా. ఏమైనా తక్కువ కూడా నేను వ్యక్తిగతంగా నేను పెట్టుబడి పెట్టి చేపిస్తా తప్పకుండా అభివృద్ధి కోసం. అలాగే ఇప్పుడు ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయో అవిటిని కూడా, అంటే విద్యార్థులు వాళ్ళకు ఇంకా ఓటీ హక్కు కూడా రాదు. సో అలా అంటే రాబోయే యువతకి మీరు ఇంకా ఏం చేయబోతున్నారు? అయితే స్కూల్ వాస్తవంగా మా ఊర్లో 7th వరకే ఉంది వాస్తవంగా. అంటే విద్యార్థులంతా ఈ మండలం అయినటువంటి మెట్పల్లి మండలం చాలా మంది వెళ్తారు. సో వాళ్ళందరూ అడ్మిషన్ చేపిస్తా తప్పకుండా. ప్రభుత్వ తరపున చేపిస్తా. భవిష్యత్తులో కూడా 10th క్లాస్ అనేది చేపిస్తా ఊర్లే. ఫైనల్ గా మీరు మీ గ్రామ ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నారు? తప్పకుండా ఏవైతే గ్రామ సమస్యలు ఏవైతే ఉన్నాయో, పెండింగ్ సమస్యలు కావచ్చు అని, గత కొన్ని ఏళ్ళ సమస్యలు ఉన్నాయి, అవన్నీ పరిష్కారం చేపిస్తా. బ్రిడ్జ్ కానీ, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఆలయాల అభివృద్ధి కానీ, ప్లస్ స్కూల్ 10th క్లాస్ కానీ, ప్లస్ గల్ఫ్ వాళ్ళ సమస్యలు కానీ, ప్లస్ మహిళల సమస్యలు, విద్యార్థి సమస్యలు, యువత సమస్యలు. చాలా మంది నిరుద్యోగులు ఉన్నారు ఇక్కడ ఊళ్ళో కూడా, నిరుద్యోగులు ఉన్నారు వాస్తవంగా. వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కూడా అవకాశాలు, ఉద్యోగం కల్పించే ప్రయత్నం చేస్తారు తప్పకుండా. ఒకసారి మీకు ఏ గుర్తు చెప్పగలుగుతారు? నాది బ్యాట్ గుర్తు, అమూల్య బ్యాట్ గుర్తు. నాది క్రికెట్ బ్యాట్ గుర్తు. థ్యాంక్ యూ సార్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.